రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ఒకరోజు ముందుగానే పండుగ వాతావరణంలో పంపిణీ చేయడం, లబ్ధిదారుల కళ్లలో అంతులేని ఆనందం చూడడం, వారి ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే కూటమి పార్టీ ప్రధాన లక్ష్యమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా కలికిరి పట్టణం బీడీ కాలనీలో ఉదయం 6 గంటల నుండి సంబంధిత అధికారులు, సచివాలయ సిబ్బందితో పాటు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు నల్లారి చంద్రకుమార్ రెడ్డి, కలికిరి మాజీ సర్పంచ్ నల్లారి లక్ష్మీకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మందికి దగ్గర ₹1 కోటి నెలకు ఒక కలికిరి గ్రామంలో ఇస్తున్నాము. కలికిరి మండలం అంతా కూడా ఒక ₹4 కోట్ల అంటే దగ్గర కాన్స్టిట్యున్సీనే ఒక 30-40 కోట్లు నెలకు పెన్షన్లకే ఇస్తున్నాను మనం. అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా ఎక్కడ భారతదేశంలో లేని విధంగా ఇంత అమౌంట్ 4,000, 6,000, 15,000 ఎక్కడ లేదు భారతదేశంలో. ఇంత పెన్షన్ ఇస్తున్నాం. ముందు 200 ఉండింది ముందంతా కూడా. మళ్ళీ ఆయన మాజీ ముఖ్యమంత్రి కొంచెం పెంచినాడు. చంద్రబాబు వల్ల ఈరోజు ₹4,000 అందరికీ ఇస్తున్నాము. అదేవిధంగా మనం చాలా సంతోషమైన విషయం ఏమంటే ఈ రోజు నుంచి కలెక్టరేట్ మదనపల్లిలో, పీలేరులో ఆర్డీఓ ఆఫీసు, డిఎస్పీ ఆఫీసు, మన డివిజన్ అంతా కూడా పీలేరుకి మనకు అప్పుడు అన్యాయం చేయటం జరిగింది. జిల్లాది మనకు సంబంధం లేని తాను ఎత్తుకొని పెట్టడం జరిగింది. ఈరోజు మళ్ళీ మనం చంద్రబాబు గారితో ఆ రోజు కలికిరికి వచ్చినప్పుడు ఆయన మాట చెప్పిన ప్రకారము ఈరోజు జిల్లా మనం చేశారు. కాబట్టి మనం అందరం కూడా గవర్నమెంట్కి కానీ చంద్రబాబు గారి కృతజ్ఞత తెలుసుకోవాలా. జిల్లాగా మన కోరిక ఈ రోజు కాదు, మదనపల్లి బ్రిటిష్ కాలం నుంచి చరిత్ర ఉండే ఊరు అది. ఇప్పుడు 1911లో మనకు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉంది. 1911లో 1911లో చిత్తూరు జిల్లా ఫామ్ అయింది మనకు. అట్లాంటి మనకు సంబంధం లేని తాను వేసి మనం ఇబ్బంది పెట్టినారు. ఇప్పుడంతా కూడా ఇప్పుడు చాలా సంతోషం. ఈ రోజు నుంచి సబ్ కలెక్టర్ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీస్ పీలేరులో మరియు కలెక్టర్ ఆఫీసు మదనపల్లిలో స్టార్ట్ అవుతుంది. పుంగనూరు, మదనపల్లి, తమ్మలపల్లి, పీలేరు మరియు రాయచోటి కలిపి మనకి మదనపల్లిలో కలెక్టర్ ఆఫీస్ అంతా కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఈరోజు పెన్షన్లకు సంబంధించి రాష్ట్రం అంతా కూడా ఈరోజు ప్రతి నెల 1వ తారీఖు ఇంకా ఒకవేళ ఆ రోజు ఏదైనా పండుగ ఉన్నా, న్యూ ఇయర్ ఉన్నా ముందు దినమే ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ప్రజలంతా కూడా సహకరించాలని కోరుకుంటున్నారు.